మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నారా? గిఫ్ట్ ఇస్తే ఇలాంటివన్నీ కూడా అంటే ఆఫీస్లో కానీ మీరు ఒక టార్గెట్స్ రీచ్ అయితే మీకు ఏమైనా గిఫ్ట్లు వస్తున్నాయా? గిఫ్ట్లు అంటే టూరిజం ప్యాకేజ్ లాగా అలా కూడా వస్తూ ఉంటాయి కదా. మీరు మ్యారేజ్కి వెళ్తే కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. వైఫ్ హస్బెండ్కి కానీ హస్బెండ్ వైఫ్కి కానీ మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన ఈ గిఫ్ట్లన్నీ కూడా ఒక పరిధి దాటితే ఆదాయ పరిధిలోకి వచ్చేస్తాయంటండి. మరి విషయం తెలుసు కదా. దీని మీద మరింత సమాచారం అందించడానికి గిఫ్ట్ పైన ట్యాక్స్ ఏంటి అసలు? ప్రీవియస్ మనము ఇంటి ట్యాక్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఈ బహుమతుల పైన వచ్చే ట్యాక్స్ ఏంటి, వీటిపైన మరింత సమాచారం అందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రామకృష్ణ గారు. సార్తో మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, ప్రీవియస్ మనం ఇంటి ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాం, రెంటల్ ట్యాక్స్. మరి ఇప్పుడు ఈ బహుమతుల పైన ట్యాక్స్ ఏంటి సార్? మరి అంటే బహుమతులు ఇచ్చే వాళ్ళకా తీసుకునే వాళ్ళకా అంటే ఒక్కసారి దాని గురించి. అసలు మనం దాన్ని ఏమంటారంటే ట్యాక్స్ మీద చాలా మీమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, అది బాగా ఫేమస్ ఏంటయ్యా అంటే ఎవరో రూపాయి మింగేశాడు, ఎవరు తీయలేకపోతున్నారంటే ఎవరో వస్తాడు వచ్చి ఆ రూపాయి బయటికి తీస్తాడు. ఎవరయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్గా తీసావంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్తాడని. ఇది ఒక జోక్ నడుస్తూ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే మనం ప్రతిదీ ట్యాక్స్ అనగానే ట్యాక్స్ టెర్రరిజం లాగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ ట్యాక్స్ అనేది ఏందయ్యా అంటే ఎప్పుడైనా డబ్బు ఒక ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కూడా అది జరుగుతోంది కాబట్టి దాన్ని వీళ్ళు మానిటర్ చేయాలి, కాబట్టి వాళ్ళకి అది తెలియాలి అన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఏంటంటే అది జరిగినప్పుడు ఒక పరిధి దాటి జరిగితే దాని మీద ఎంతో కొంత పన్ను అది అట్రాక్ట్ అవుతుంది, దానికి ఆ పన్ను చెల్లించాలి అన్నది పాయింట్. మనం అది ఇంటి రెంట్ అనుకోవచ్చు, లేదంటే ఇప్పుడు గిఫ్ట్ అనుకోవచ్చు, లేదంటే ఎర్నింగ్ అనుకోవచ్చు, ఏవైనా అన్నిట్లో కూడా లాజిక్ సేమ్ లాజిక్. మన సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే అనుకున్న ట్యాక్సులు విపరీతంగా పెంచేసి రిలీఫ్ ఇవ్వకుండా అవతల రేట్లు పెరిగిపోతూ యువతల ఇది అవ్వడం వల్ల ఇది చాలా ఇబ్బంది కలుగుతుంది. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకప్పుడు ట్యాక్సేషన్ అంటే అన్నిటి మీద ట్యాక్స్ ఉండేది. మీరు ఒక 1000, 2000, 2500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి లిటరేచర్ చదివారంటే అప్పుడు కూడా ఎన్ని ట్యాక్సులు ఉన్నాయి. టోల్ ట్యాక్స్ ఉంది, ఆక్ట్రాయ్ ఉంది. ఓకే, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు ఇంకా మన దగ్గర లేదు, ఎందుకంటే మనం దాన్ని ఏమంటారు ఈ గవర్నమెంట్లు పడిపోతాయని ఆగుతున్నారు. కానీ లేకపోతే రైతులు మీద కూడా ట్యాక్స్ ఉంది. ఓకేనండి. సో ఎక్కడ ట్యాక్స్ లేకపోవడం అనేది ఎప్పుడు లేదు, అర్థమైందండి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఇది కొత్తగా ఇవాళ పెట్టింది కాదు. మనకు అన్నీ ఎలా అవుతుంటాయి అంటే ఒక సీజన్కి ఒక ఇది బయటకు వస్తూ ఉంటుంది కదా, అది బాగా పాపులర్ చేసేసరికి ఇదేదో ఇప్పుడే వచ్చిందేమో, ఈ గవర్నమెంట్ పెట్టిందేమో అన్నట్టుగా మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది. పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడి నుంచైనా అయాచితంగా డబ్బులు వచ్చాయా, డబ్బులు వస్తే 50,000 కన్నా ఎక్కువ వచ్చాయా, 50,000 కన్నా తక్కువ వస్తే అది మీ బంధువుల దగ్గర నుంచో ఫ్రెండ్స్ నుంచో ఎవరి దగ్గర నుంచో వస్తే అది ట్యాక్స్గా అవసరం లేదు, దానికి ఏం ట్యాక్స్ పడదు. 50,000 కన్నా ఎక్కువ వస్తే అది మీ ఆదాయంలో ఇతర ఆదాయాల్లో చూపించాలి. ఇది చాలా సింపుల్ లాజిక్. మీకు ఆదాయం వచ్చింది, అది ఏ రూపంలో వచ్చింది, పేరు మారింది తప్ప డబ్బు వచ్చింది కదా, డబ్బు వస్తే వాళ్ళకి తెలియాలి అంతే, అంతకు మించి ఏం లేదు. సపోజ్ మీకు మీ హస్బెండ్ చాలా ఎక్స్పెన్సివ్ నగ ఇచ్చారు, లేకపోతే మీ ఏమంటారు అత్తవారింటి వైపు నుంచి ఎవరో మీ ఆడబడుచో ఎవరో ఇచ్చారు, ఒక 3 లక్షలు 5 లక్షలు విలువ చేసే హారం ఇచ్చారు. అబ్బా, ఆడబడుచులు కూడా ఇస్తారా సార్ గిఫ్ట్? ఇస్తారండి, భలేవారే జరుగుతూ ఉంటాయి. అలా ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిక్లేర్ చేయాలంటారు వీళ్ళు. ఓకే, మీ ఆదాయంలో ఒకవేళ మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉంటే మీరు డిక్లేర్ చేయాలి ఆదాయం కింద. డిక్లేర్ చేస్తే ఏంటంటే ఇప్పుడు దాని మీద ట్యాక్స్ పడకపోవచ్చు, కానీ ఎప్పుడైనా దాన్ని ఇది చేస్తున్నప్పుడు దాని మీద ఆ డిఫరెన్స్ మీద దేని మీదైనా ట్యాక్స్ పడుతుంది. అంటే ఇలాంటి పాయింట్స్ ఎందుకు చెప్తున్నాం అయ్యా అంటే ముందు భయపడిపోతారు, అమ్మో ట్యాక్స్ అని. అలా కాదు, వారు చెప్పేది ఏంటయ్యా అంటే ట్రాన్సాక్షనల్గా ఏమైనా జరుగుతుందా, అప్పుడు దాని మీద మాకు కావాలి, లేదు అట్లీస్ట్ అది రికార్డ్ అవ్వాలి, అది మీ దగ్గర ఉన్నది అంటే ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది. రేపు పొద్దున్న ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగింది అనుకోండి, ఉదాహరణకి చెప్తున్నాను, జరిగినప్పుడు మీ ఇంట్లో అన్నీ చూసి నగ తీశారు, తీసి ఇదిగోండి ఇది 4.5 లక్షల నగ, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు, మీరు గిఫ్ట్ వచ్చింది అన్నారు.
నేను ఎలా నమ్మేది ట్యాక్స్ ఆఫీసర్ కింద? Yes. అదే మీరు చెప్పారు, ఇదిగోండి అది కావాలంటే అదిగో ఆ ఇయర్ ట్యాక్స్ దానిలో మేము ఆల్రెడీ డిక్లేర్ చేసామన్నాం అనుకోండి, వాళ్ళు ఏమనలేరు కదా. Yes. పాయింట్ అర్థమవుతుంది కదా. Yeah. సో లాజిక్ అది. మనం ఏంటంటే మరి ఇంత మైక్రోగా చూస్తారా అంటే, మన కర్మకాలి గవర్నమెంట్కి ఆదాయం లేక వాళ్ళు కానీ పడాలనుకున్నారనుకోండి అన్నిటి మీద పడతారు కదా. నిఘా వేస్తే ఇది ఒకటి ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 కోణాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో పేపర్ల మీద ఉండే కొన్ని లక్షల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంకొకటి నిజ జీవితంలో జరిగే రకరకాల విధి విధానాలు. ఈ 2 ఒకలా ఉండవు. అది మన అందరికీ తెలుసు. హెల్మెట్ పెట్టుకోకపోతే 1000 రూపాయల ఫైనో 500 ఫైనో అని. హెల్మెట్ పెట్టుకోకుండా కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అందరికీ మరి దాని ఏమంటారు 500 1000 జరిమానా పడుతుందా? ఇది కూడా అంతే. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఏదో రోజు వాళ్ళకి అనిపిస్తుంది, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి అనిపిస్తుంది, లేదు అసలు జనాలందరూ నియమాలు అసలు పాటించట్లేదు, వీళ్ళకి అందరికీ సరిగ్గా చెప్పే అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసి దాని తర్వాత ఎవరో పెట్టుకున్న వాళ్ళని అయితే ఫైన్ వేయడమో లేదా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి హెల్మెట్ కొనిపించడమో ఏదో చేస్తున్నారు అనుకోండి, వారు నియమాల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. కాబట్టి అవి ఉన్నాయి, అవి లేవని కాదు, వాళ్ళు వచ్చినవి కాదు, ఎప్పుడో వచ్చేసాయి. అంటే సార్ ఇందులో మినహాయింపులు ఏమున్నాయి? గిఫ్ట్ ద్వారా ఆదాయం ఏంటి అసలు, ఒకసారి దాని గురించి. గిఫ్ట్ ద్వారా ఆదాయం అంటే మీ సమీప బంధువుల నుంచి కానీ, అంటే మీ తల్లి తరఫున బంధువులు, భార్య తరఫున బంధువులు, భర్త తరఫున బంధువులు, ఈ నియరెస్ట్ ఫ్యామిలీ నుంచి ఏ వచ్చినా అవన్నీ మినహాయింపే. ఫ్రెండ్స్ నుంచి వచ్చినా కూడా మినహాయింపే. ఓకే, మరి భారీ స్థాయిలో 50,000 ఈ దీనిలో ఏమంటారంటే 50,000 దాటి వస్తే మాత్రం డిక్లేర్ చేసి పెట్టుకోండి అంటారు, గిఫ్ట్ కింద వచ్చాయని. ఓకేనండి. ఇవి కాకుండా సపోజ్ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, అక్కడ 50,000 కాదు 5,000 కన్నా ఎక్కువ ఏమైనా ఇస్తే అది ఆదాయంలోకి చూపించాలి. అంటే ఇప్పుడు ఫుడ్ వౌచర్స్ ఇచ్చారు, లేకపోతే ఇంకేదో ఇందాక అన్నారు చూడండి, ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు, గిఫ్ట్ రూపంలో ఇచ్చారు అనుకోండి, ఆ గిఫ్ట్ రూపంలో ఉన్నవన్నీ మనం మినహాయింపుల్లోకి వెళ్ళిపోతాయి. 5,000 దాటితే మాత్రం ఆదాయంలోకి వెళ్తాయి. అర్థమైందండి. అలాగే ఇళ్ళు, లేకపోతే స్థలాలు, లేకపోతే షేర్లు, ఇలాంటివి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారనుకోండి, గిఫ్ట్ల కింద మొత్తం అంతా వాటి వాల్యుయేషన్ పెట్టి ఆ టైంలో ఏం ట్యాక్స్లు ఏమైనా మామూలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఒక దాన్ని ఏమంటారు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసుకుంటాం, అది అయిపోయింది, గిఫ్ట్ డీడ్ చేసేస్తారు. వీళ్ళు సేల్ చేసేటప్పుడు దాని తాలూకు ఏవో ఇవి ఉంటాయి. ఓకేనండి. సో పాయింట్ ఏంటంటే మీకు ఆదాయం వచ్చింది, ఏదైనా డబ్బు మీకు వచ్చింది అంటే దానికి చాలా క్లియర్గా దాని ఇది ఉండాలి. ఆస్తులు అంటే స్థిరాస్తులు అయితే క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేస్తాం కాబట్టి. ఇప్పుడు నగలు లేకపోతే క్యాష్ అలాంటి వాటికి ఉండదు కాబట్టి అది కూడా డిక్లేర్ చేస్తే ఉత్తమం అని చెప్తున్నారు. అర్థమవుతుందండి అది. సో మినహాయింపులు అన్నారు కాబట్టి ఒకటి సమీప బంధువులు, క్యాష్లో మినహాయింపులు ఉన్నాయి. ఏమైనా షేర్స్ కానీ ఇవన్నీ కానీ ఉంటే అవన్నీ మనం డిక్లేర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళందరివి ఉంటాయి. సపోజ్ కొన్నిసార్లు మీరు ఏం చేస్తారంటే పూర్తిగా గిఫ్ట్ ఇవ్వరు. సపోజ్ ఒక 1 కోటి రూపాయల స్థలం ఉంది, 1 కోటి రూపాయల స్థలాన్ని మీరు మీ బ్రదర్ దగ్గర ఎంత దగ్గర మీరు 50 లక్షలే చెల్లించారు, దాని మార్కెట్ విలువ 1 కోటి రూపాయలు ఉందనుకోండి. సో ఆ మిగిలిన 50 లక్షల మీద మీకు అది ఇది పడుతుంది. సో ఇలా కొన్ని ఎగ్జామ్షన్స్. ఇప్పుడు రూల్స్లోకి వెళ్ళామనుకోండి, మనం ఆ వలయంలో బాగా మునిగిపోతాం. జనరల్గా అర్థం చేసుకోవాల్సినవి ఏంటయ్యా అంటే, మీకు డబ్బు వచ్చింది లేదా మీకు ఆస్తి వచ్చింది, గిఫ్ట్గా వచ్చింది, మీరు లాభపడ్డారు. అదే ఇద్దరం లాభపడ్డాం అనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ అనుకోండి, నేను మీ దగ్గర నుంచి కొన్నాను, కొనటం వల్ల నాకు ఒక వస్తువు వచ్చింది, మీకు డబ్బు వచ్చింది, ఇది ట్రాన్సాక్షన్ కాబట్టి దాని మీద ట్యాక్స్ వేస్తాం సేల్ కింద. ఇక్కడ ఒకవైపే అవుతుంది, రెండో వైపు అవ్వట్లేదు కదా. అందుకని నాకేం సంబంధం లేదు, నేను 50,000 మీకు గిఫ్ట్గా ఇచ్చాను అనుకోండి, నేనేం ట్యాక్స్ ఏం కట్టక్కర్లేదు కదా. కానీ మీకు ఆదాయం కింద వచ్చింది కాబట్టి మీరు దాన్ని అయితే డిక్లేర్ చేయాలి, లేదా దానికి సంబంధించి ఏమైనా ట్యాక్స్ మీ ఇన్కమ్స్లో కలపాలంటే. సపోజ్ హౌస్ రెంట్ ఉంది, మీరేమో మనవాళ్ళకి ఇస్తున్నాం వాళ్ళ తరఫున వచ్చింది అనుకున్నారండి, అదంతా మీ ఆదాయంలో కలుస్తుంది. మైనర్లకి ఏమైనా వచ్చాయి అనుకోండి, వాళ్ళన్నీ తల్లిదండ్రుల ఆదాయాల్లో కలుస్తాయి. ఈ గిఫ్ట్లన్నీ ఇవన్నీ ఆదాయం కింద కలుస్తాయి, ఎందుకంటే డబ్బు వచ్చింది. అది ఎలా వచ్చిందని తర్వాత డబ్బు అయితే వచ్చింది కాబట్టి. అంటే ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయంటే,
కిడ్నాప్ చేసి వీళ్ళు ర్యాన్సమ్ తీసుకున్నా ర్యాన్సమ్ మీద ట్యాక్స్ వేయాలంటే వేసేస్తారు వాళ్ళు. Hmm. ఆ తర్వాత పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అది వేరే విషయం. Yes. సో ట్యాక్స్ ఈజ్ ట్యాక్స్, ట్యాక్స్ రూల్ ఈస్ రూల్. రూల్ ఈజ్ రూల్. సార్ ఒక్కసారి అంటే బహుమతి విలువ ఎంత మించితే ట్యాక్స్ కట్టాలి? అంటే జనరల్గా 50,000 దాటితే అంటున్నారు, Hmm. అది డిక్లరేషన్ చేస్తూ ఉండాలి. ఓకే, Yes. అది ఆదాయం కింద చూపిస్తూ మీ ఆదాయపు వీటిల్లో ఉన్నది అంటే అదండి. ఫ్రెండ్స్ దగ్గర నుంచి వస్తే ఒకలాగా, బంధువుల దగ్గర నుంచి ఒకలాగా. ఆల్మోస్ట్ అందరి దగ్గర 50,000 అంటారండి. Hmm. ఇందులో పెద్ద బీభత్సమైన ఎక్సెప్షన్స్ అయితే, ఎగ్జామ్షన్స్ ఏం పెద్దగా లేవు. ఎస్. సో ఏదేమైనా బహుమతి పైన ట్యాక్స్ అనేది కొంచెం అంటే ఇచ్చే వాళ్ళకే కానీ తీసుకునే వాళ్ళకే కానీ అది ఉంది అన్నది Hmm. ఇది అంటే ఈ వీడియో ద్వారా మనం జనాలకు తెలియజేయాలనుకున్నది ఏంటయ్యా అంటే, ఒకటి ఇవాళ కొత్తగా వచ్చింది కాదు కాబట్టి ఈ గవర్నమెంట్నో ప్రీవియస్ గవర్నమెంట్నో ఊరికే అలా దుమ్మెత్తిపోయాల్సిన అవసరం లేదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. రెండోది లాజిక్ సింపుల్, ట్యాక్స్ తాలూకు లాజిక్ సింపుల్. ఎనీ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఆర్ ఎనీ మూమెంట్ ఆఫ్ ఎనీ మనీ ఆర్ ఎనీ వాట్ యూ కాల్ దట్ ప్రాపర్టీ ఎస్. జరిగినప్పుడు దానికి తెలియాలి వాళ్ళకి, ఎందుకంటే అది మూమెంట్ అయిందని తెలియాలి కాబట్టి మీరు డిక్లేర్ చేయడం కానీ ఎక్కడ చూపించాలి. ఎందుకు రేపు పొద్దున్న వాళ్ళు వచ్చి మీకు రేడ్ చేసినప్పుడు సపోజ్ 50 లక్షలు మీ దగ్గర క్యాష్ ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, అరే మొన్న పెళ్లి చేసాము అందరూ గిఫ్ట్లు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, మీరు డిక్లేర్ చేసేసారు, ఎవ్వడే అనలేడు. అర్థమవుతుందండి. లేదంటే వీటినన్నిటి నేను దాన్ని ఏమంటారు ఒక లూప్ హోల్ కింద తీసుకుని, ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదేదో మిడిల్ క్లాస్ వాళ్ళని తొక్కేయడానికా లేకపోతే దాన్ని ఏమంటారు వీక్ పార్టీస్ మీద ఎగ్జిక్యూట్ చేయడానికి అన్నది అది కాదు పాయింట్. పెద్ద పెద్ద లూప్ హోల్స్, దీనిలాంటి వాటిని లూప్ హోల్ కింద మార్చుకుని జనాలు భయంకరంగా క్యాష్ అక్యూములేట్ చేసేసారనుకోండి, అర్థమవుతుంది కదా పాయింట్. అదనమాట రూల్ తాలూకా ఆబ్జెక్టివ్ అది, అంతే తప్పించి ఎవరినో పీడించాలనే ఉద్దేశం కాదు. మీరు మీ జీవితంలో ఎన్నిసార్లు వినుంటారు గిఫ్ట్ ట్యాక్స్ మీద దాని ఏమంటారు ట్యాక్స్ పే చేయలేదని చెప్పేసి వీళ్ళని అరెస్ట్ చేశారని ఎంతమంది వినుంటారు కదా. కానీ అలాంటిది ఉండడం అనేది ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ డెటరెంట్. ఒక లిమిట్లో ఉంటుంది. ఆ లిమిట్లో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ మనీని కన్వర్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి ఆ ఛాన్స్ లేకుండా చేయడానికి, అది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.